యాక్టర్ చాలా హైలీ కాంపిటేటివ్ స్పిరిట్తో వర్క్ చేస్తున్నారు. ఎందుకంటే అన్ని విధానాలు చంద్రబాబు గారు ఏర్పాటు చేసిన విధానాలతోనే ఈరోజు అంత హైలీ కాంపిటేటివ్గా వాళ్ళు దే ఆర్ ఏబుల్ టు కంపీట్ విత్ అస్. ఒకటి పోతే చంద్రబాబు గారు కానీ అట్లే కంటిన్యూ అయిండింటే కాన్స్టిట్యూషన్లో మనకి దుబాయ్ లాంటి కాన్స్టిట్యూషన్ ఉండింటే మనకు కూడా చంద్రబాబు గారు అట్లే కంటిన్యూ అంటే దుబాయ్ కన్నా మించిపోయేది మన ఆంధ్రప్రదేశ్, లేదంటే సింగపూర్ కన్నా మించిపోయేది. బట్ దురదృష్టం కొద్దీ మనకి సిస్టమ్ ఉంది, ఒక డెమోక్రసీ, ఎవ్రీ 5 yearsకి ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. సో 2004లో మన పార్టీ వెళ్ళిపోవడం, 10 ఏళ్ళు ఎన్నో ఇష్యూస్ ఫేస్ చేశాము. అప్పుడే స్టేట్ స్ప్లిట్ కావడం జరిగింది. 9 నుంచి 14లో స్ప్లిట్ కావడము. దాని తర్వాత రివైవల్ అంటే క్రైసిస్లోనే సార్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తారు. మీరు ఎప్పుడైనా చూడండి, సార్ కూడా చాలాసార్లు చాలా సందర్భాల్లో చంద్రబాబు గారు క్రైసిస్ మేనేజ్మెంట్ ఈజ్ ద బెస్ట్. అందుకనే రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాం. మనకు వైజాగ్లో హుద్హుద్ది సైక్లోన్ వచ్చినప్పుడు ద వే హీ వర్క్డ్ అసలు ఊహించలే అనమాట. వితిన్ 10 to 15 daysలో మరి వైజాగ్ వాస్ బ్యాక్ టు నార్మల్. సో ఇట్లా క్రైసిస్ అనేది హీఈస్ ద బెస్ట్. అట్లాంటి నాయకులు మన తెలుగు రాష్ట్రంలో, మన ఆంధ్రప్రదేశ్లో ఉండడం అనేది ఎవ్రీవన్ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు కూడా ఎన్నో క్రైసిస్ లాస్ట్ 5 yearsలో భయంకరంగా డెస్ట్రక్షన్ అయిపోయింది. అన్ని ఇన్స్టిట్యూషన్స్ డెస్ట్రాయ్ అయిపోయినాయి లాస్ట్ ప్రభుత్వంలో. ప్రతి ఒక్కటిని సెట్ చేస్తూ అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలా, ఎస్పెషలీ సూపర్ 6 మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ముందుకు పోతున్నారు చంద్రబాబు గారు. అందుకని ఈ మధ్య మనం అన్నా క్యాంటీన్లు కూడా స్టార్ట్ చేశాము. ఎంతమందిలో హ్యాపీనెస్ చూసినారు. బీదవాళ్ళకైతే 5 రూపాయలకి హ్యాపీగా మంచి క్వాలిటీ ఫుడ్. పెన్షన్ ఇప్పుడు మనం రివైజ్ చేసాం, 3,000 నుంచి 4,000కి ఇమీడియట్గా మన గవర్నమెంట్ ఫామ్ అయిన వెంటనే చెప్పడం జరిగింది. 4,000 ఇంప్లిమెంట్ చేసినాం. ఇన్ఫ్యాక్ట్ ఫస్ట్కి ఒకవేళ సండే వస్తే 31స్ట్కే మనము రిలీజ్ చేస్తున్నారు. అంటే మన క్యాబినెట్లో కూడా సార్ డిస్కస్ చేసినప్పుడు లేదు, 1 day డిలే కూడా కాదు, 1 day అడ్వాన్స్ ఉండాలా మనం. అంటే మన థింకింగ్ మనం అందరం ఆలోచిస్తామేమంటే 1 day పోస్ట్పోన్ చేయొచ్చు అనుకుంటారు. బట్ సార్ థింకింగ్ ఏమంటే లేదు, 1 day అడ్వాన్స్ ఉండాలా మనము అని చెప్పి. సో అట్లాంటి ఆలోచనతో హీ థింక్స్. అండ్ ఎస్పెషలీ అన్నా క్యాంటీన్ అనేది చెప్పే పనే లేదు. దాదాపు 4,000 ఒకవేళ పెన్షన్ వచ్చే వాళ్ళకి అన్నా క్యాంటీన్లో కానీ 3 times ఫుడ్ తిని 30 days హ్యాపీగా ఉన్నా అంటే మహా ఖర్చు అయ్యేది 450 rupees మ్యాక్సిమం టు మ్యాక్సిమం. మిగతాది ఇంకా డబ్బులు మిగిలించుకొని ఇంకా పనులు వేరే ఏమైనా చేసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. సో ఇట్లా సూపర్ 6 స్టెప్ బై స్టెప్ కంప్లీట్ చేసే దాంట్లో మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా మామూలే కదా, అపోజిషన్ వాళ్ళు ఏం చేశారు అవి చెప్తానే ఉంటారు. బట్ రియలిస్టిక్లీ వాళ్ళు ఏం చేశారు అనేది చూస్తే ఏమీ లేదు. అందుకనే అక్కడ వాళ్ళు అడిగారు అనమాట, సూపర్ చెన్నై సూపర్ కింగ్స్ లెక్క మాకు అనుకుంటే టీం తయారవుతుందని. అందుకనే వాళ్ళకి దేవుడు కూడా కరెక్ట్గా 11 members ఇచ్చారనమాట. కరెక్ట్ క్రికెట్ టీం ఎంత ఉందో అంత తయారైంది వాళ్ళకి. సో ఇట్లా చెప్తా పోతే చాలా ఉంది. బట్ చంద్రబాబు గారు లాంటి లీడర్షిప్ మనకు ఉండడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రజలు కూడా ఆలోచించాలా ఎప్పుడన్నా. ఎందుకంటే ఏది కూడా ఓవర్ నైట్ చేయలేమండి, ఏది కూడా మాయాబజార్ చేయలేం. కొద్దిగా ఆలోచన చేసి ఎవరైతే పర్ఫామ్ చేస్తున్నారో వాళ్ళకి ప్రోత్సహిస్తే ఎన్నో చేయగలుగుతాం. మన సార్ ఇప్పుడు మామూలుగా 5 years విజన్ ఉంటుంది. సార్ 2047కి విజన్ ఎట్లుండాలా మన ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఆలోచన పెట్టి విజన్ తయారు చేస్తున్నారు. పాలసీస్, కొత్త పాలసీస్ తెస్తున్నారు. ఎస్పెషలీ వెన్ ఇట్ కమ్స్ టు మై మినిస్ట్రీ, సార్ ఏం చెప్పారంటే బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఇండస్ట్రియల్ పాలసీ ఉండాలా ఇండియాలో, టాప్ 5లో ఉండాలా మన ఇండస్ట్రియల్ పాలసీ అని చెప్పడం జరిగింది. అంటే ఇన్ని ఇష్యూస్ పెట్టుకున్నా కూడా స్టిల్ మనం కంపీట్ చేయాలా, బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఉండాలా. అండ్ మీరు ఈరోజు చూస్తే గ్రీవెన్స్ సెల్ కూడా ఎవరికి ఆలోచన వచ్చిండదు. ఆల్మోస్ట్ గ్రీవెన్స్ సెల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 8,000 పైన మన గ్రీవెన్స్లు వచ్చినాయి. నా సైడ్ కూడా రిక్వెస్ట్ ఏమంటే అందరూ కూడా మనం ఎవరికైతే రెఫర్ చేస్తామో ఫ్రమ్ లోయర్ లెవెల్ నుంచి టాప్ లెవెల్ వరకు ఆ గ్రీవెన్స్ అనేది వచ్చిన తర్వాత వీ షుడ్ టేక్ ఇట్ సీరియస్లీ, సాల్వ్ చేసే విధానంలో పోవాలా. లేదంటే ఇంత కష్టపడి ఇంతమంది దాంట్లో ఇన్వాల్వ్ కావడము అది మనం పక్కన పెట్టకుండా సీరియస్గా తీసుకోవాలా. అఫీషియల్స్, బ్యూరోక్రసీ, పొలిటీషియన్స్ అందరం
వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. ఎందుకంటే ఆ గ్రీవెన్స్ని మనం సాల్వ్ చేయగలిగితే ఇట్ విల్ బీ గ్రేట్ థింగ్. ఎందుకంటే మనకు పవర్లో ఉన్నాం, అది సార్ట్ అవుట్ చేసినాం అంటే ఎవ్రీ వన్ విల్ ఫీల్ హ్యాపీ అనమాట. సో ఆ విధానం కూడా మన సార్ ఏర్పాటు చేయడం జరిగింది గ్రీవెన్స్ సెల్ది. అలాగే ఇంకా పోతే పెన్షన్ది మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు మీకు తెలుసు పెన్షన్ అనేది లాస్ట్ టైం గవర్నమెంట్లో చెప్పిండేది ఒకటి, చేసిండేది ఒకటి. ఓవర్ ఫైవ్ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ కొంత పెంచుకుంటూ పోయడం జరిగింది. బట్ మనమైతే ఇమీడియట్గా ఏదైతే మాట ఇచ్చామో ఇమీడియట్లీ 4,000 చేయడం జరిగింది. సో ఒకటి గుర్తించాల్సింది ప్రజలందరూ కూడా, ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు అనేది ఆలోచన చేయండి. ఎందుకంటే సార్కి హెరిటేజ్ గ్రూప్ ఉంది, హ్యాపీగా ఉన్నారు. మా సార్కి అసలు అమౌంట్ కానీ టచ్ చేయాలనే కానీ ఏదన్నా దోచుకోవాలనే ఉద్దేశం అట్లాంటివి ఏమీ లేదు. మన స్టేట్ బాగుండాలా, ప్రజలు బాగుండాలా, హ్యాపీగా ఉండాలా, మనం డెవలప్ కావాలా మన స్టేటు అనేదే ఎప్పుడు ఆలోచన ఉంటుంది. ఎప్పుడు చూసినా ఈ వర్క్ పాయింట్సే చెప్తుంటారు. అంటే మనం ఎప్పుడైనా క్యాబినెట్ కానీ రివ్యూ మీటింగ్స్లో చెప్పినప్పుడు కూడా పర్ఫామ్ చేయాలా, వాళ్ళతో ఎప్పుడు అందుబాటులో ఉండాలా, ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళ రిజాల్వ్ చేసే దాంట్లో ఉండాలా అని చెప్పి ఒకటి చెప్తుంటారు. పాలసీస్ కూడా మంచిగా ఫ్రేమ్ వర్క్ చేయాలా, సతాయిచ్చరాదు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా మనం పర్ఫామ్ చేయాలా ఈ నెక్స్ట్ 5 yearsలో అని చెప్పి చెప్పడం జరుగుతుంటుంది. సో ఇట్లాంటివన్నీ కూడా ఏదన్నా కానీ సిబిఎన్ గారు చెప్తేనే అవే, అంటే కొత్త రకాలు కొత్త విధానాలు ఓన్లీ మన సార్ చెప్పినప్పుడే అవుతుంటాయి. ఎందుకంటే మనల్ని చూసి చాలామంది కాపీ చేస్తుంటారు. సో ప్రజలు కొద్ది ఓర్పుగా ఉండాలా, మనం అన్నీ పర్ఫామ్ చేస్తాం. అండ్ విల్ బి గివింగ్ ద బెస్ట్ ఆఫ్ బెస్ట్. కొద్దిగా సహనం ఉండాలా, బట్ విల్ బీ ఏబుల్ టు డూ ఆల్ దట్ సూపర్ 6 అనేది ఖచ్చితంగా నెరవేరుస్తామండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. చంద్రబాబు నాయుడు గారు ఒక దార్శనికులు. తొలిసారిగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్రంలో అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర తెలుగు జాతి ఐక్యత కోసం, అలాగే తెలుగు జాతి ఉన్నతి కోసం ఎంతో కృషి చేసిన వ్యక్తి. ఈ రోజున మన బిడ్డలందరూ దేశ విదేశాల్లో ఎక్కడున్నప్పటికీ ముందు వరుసలో ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, వారు అందిపుచ్చుకున్న అవకాశాలని మన బిడ్డలకు ఇవ్వటం అనేది మనం ఎవరో మర్చిపోకూడదు. విభజింపబడిన ఆంధ్రప్రదేశ్లో, నవ్యాంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలతో మొదలయ్యి తొలి ముఖ్యమంత్రిగా నవ్యాంధ్రప్రదేశ్కి వచ్చి సమస్యలను అధిగమించే క్రమంలో ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో కొన్ని తాయిలాలు చూపించి నవరత్నాల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసానికి లోనైతే ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏ విధంగా వెనక్కి వెళ్ళిపోయామో. ఎందుకంటే గడిచిన 3.5 దశాబ్దాల్లో ఎవరు ముఖ్యమంత్రులు అయినప్పటికీ చేసిన కృషి మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది ఈరోజు ఆంధ్రప్రదేశ్కి. ఎందుకంటే ఒక రకమైనటువంటి విధ్వంసం కాదు. మనం ఒక పక్క పోలవరం శరవేగంతో నడిచే పోలవరం ఆగిపోయింది. ఈరోజు పట్టణీకరణ జరిగి హైదరాబాదు తెలంగాణకి ఆదాయ వనరుగా మారితే మనకి రాజధాని లేని ప్రాంతానికి అమరావతిని తీసుకొచ్చి శరవేగంగా ముందుకు తీసుకెళ్లే క్రమాన్ని పక్కదారి పట్టించి 3 రాజధానులకి తెరదీసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోయి మనం ఏమీ కాలు చెయ్యి కదపలేని పరిస్థితికి వచ్చామంటే ఆలోచించాలి. మనం కేవలం తాత్కాలికమైనటువంటి సంక్షేమ పథకాలు కాదు, మన బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు, రాష్ట్రం అభివృద్ధికి ముందుకెళ్లేదాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా ఈ రాష్ట్రంలో ఎన్ని ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకొచ్చారు. రాష్ట్రం దేశంలో ఉన్న మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే అభివృద్ధిలో ఏ రకంగా పోటీ పడ్డాము. అట్లాగే మన రెన్యూవబుల్ ఎనర్జీ విషయంలో భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు ముందున్న స్థితి నుంచి గడిచిన 5 సంవత్సరాల్లో కేవలం కక్షపూరిత రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ని ఏ రకంగా వెనక్కి నడిపించారనేది ప్రజలందరూ గమనించాలి. దయచేసి మనకు తాత్కాలిక ప్రయోజనాలు కాదు. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు 70 సంవత్సరాల పైబడిన వయసు వచ్చినప్పటికీ వారు ముందు చూపుతో
గతంలో తీసుకున్న నిర్ణయాలు కావచ్చు, ఈరోజు తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి బిడ్డ భవిష్యత్తుకు పునాదులు వేసేదే. దానికోసమే వారు స్థిరమైన అడుగులతో ముందుకు సాగుతూ ఉన్నారు. ప్రజలు గమనించాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ఒక ఉన్మాదిని మనం ముఖ్యమంత్రిని చేసుకుంటే మన ప్రగతి ఏ రకంగా ఆగిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నిరుద్యోగ సమస్య ఏ మేరకు ఉందనేది మీరు గమనించండి. తప్పకుండా దార్శనికుడికి ముందు చూపుతో మళ్ళా రాష్ట్రం ముందుకి అభివృద్ధి క్రమంలో ముందుకు సాగుతుందని, పోలవరం కూడా ఖచ్చితంగా వచ్చే 2-2.5 సంవత్సరాల్లో పూర్తి చేసి మన ఆంధ్రప్రదేశ్కి వెన్నెముగ్గా నిలవాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఈరోజు ఆయన ఇటు పార్టీని అటు ప్రభుత్వాన్ని సమన్వయపరుస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. కొంతమంది త్వరపడతా ఉన్నారు, తప్పులు చేసిన వాళ్ళని శిక్షించాలి అని చెప్పి. ఆ విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఏదో వెనకబడ్డారని చెప్పి అనుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల్లాగా చంద్రబాబు నాయుడు గారు కూడా తప్పుడు పద్ధతిలో ముందుకెళ్లాలని కోరుకోవట్లేదు. చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. తప్పు చేసిన వాళ్ళందరినీ చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా శిక్షిస్తుంది. దానికి విధానపరంగానే ముందుకెళ్తామని తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కక్ష సాధింపులకి ప్రభుత్వం ముందుకెళ్ళదని టీడీఎల్పీ సమావేశంలో కూడా చంద్రబాబు నాయుడు గారు సూటిగా చెప్పారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారిని ఇలాగే బీజేపీ నాయకులు ముందు పెట్టుకొని చట్టం తన పని తాను చేసుకెళ్తుంది తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి లాగా కక్షపూరిత రాజకీయాలు చేయొద్దని. దయచేసి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా గతంలో జరిగినటువంటి తప్పులు మనం కూడా చేయాలని కోరుకోవద్దు. తప్పకుండా చట్టానికి బయట ఉండి ఏమైతే తప్పులు చేశారో వాళ్ళందరికీ శిక్షలు పడతాయి. మీరు ఓపికగా ఉండాలని చెప్పి కోరుకుంటూ, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, కూటమి నాయకత్వంలో రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ఏమైతే వెనకబడ్డామో మళ్ళా పునర్వైభవం దిశగా నిర్దిష్టమైన అడుగులతో అమరావతి పునర్నిర్మాణం ప్రారంభమైంది. పోలవరం అభివృద్ధి ముందుకు సాగుతూ ఉంది. ఈ రాష్ట్రానికి పరిశ్రమలు రావడానికి ఇంకా కొంత భయపడతా ఉన్నారు. ఎందుకంటే 40% ఓట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి గారికి. మళ్ళా భవిష్యత్తులో ఏమన్నా అవకాశం దొరికితే కనుక మళ్ళీ అదే రకమైనటువంటి ఇబ్బందులు 19 నుంచి 24 వరకు పరిశ్రమలను పారద్రోలారు. పరిశ్రమలకు ఇవ్వవలసినటువంటి రాయితీలు ఇవ్వలేదు. అలాగే పారిశ్రామికంగా అన్నీ మోసాలే జరిగినాయి. కక్ష సాధింపు చర్యలు, సొంత వ్యక్తులకి కట్టబెట్టే కార్యక్రమాలే జరిగినాయి. కాబట్టి మళ్ళీ జరుగుతాయో అని కొంత భయపడతా ఉన్నారు. అది ఎప్పటికీ జరగదు. తెలుగు ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఈ జాతి ఖచ్చితంగా రాబోయే పరిస్థితులు అంచనా వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో ఎవరైతే ఈ రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టడానికి ముందుకు వస్తున్నారో మీరు ఖచ్చితంగా ముందుకు రండి. జగన్మోహన్ రెడ్డి గారి నైజం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా అర్థమైంది. ఆయన వాడుకొని వదిలేయటమే తప్పితే ఎట్టి పరిస్థితుల్లో ఆయన ఎవరికి ఉపయోగపడరు. ఆయన పార్టీ శ్రేణుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని వాడుకొని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు తను గుమ్మం కూడా లోపలికి అడుగు పెట్టనివ్వని వ్యక్తి అయినా, శాసనసభ్యులకే ఇంటర్వ్యూలు ఇవ్వని వ్యక్తి అయినా, మేము ఆ పార్టీలో పనిచేసాం, శాసనసభ్యులుగా పనిచేసాం, 151 మందిని గెలిపిస్తే 50 మంది పైబడిన శాసనసభ్యులకి కనీసం ఒక్కసారి ముఖ్యమంత్రిగా కూడా లోపలికి అడుగు పెట్టనివ్వని వ్యక్తి ఈరోజు మళ్ళీ ఆంధ్ర రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చడం కోసం ఢిల్లీలో దొంగ నాటకాలు ఆడుతూ ఉన్నారు. రేపొద్దున వచ్చి మళ్ళీ అధికారం కోసం పాదయాత్రలు కూడా చేయొచ్చు. జనం నెత్తిన మీద చేతులు పెట్టొచ్చు, ముద్దులు పెట్టొచ్చు. ఏమి పెట్టినా ఈ కల్లబొల్లి మాటలు దయచేసి ఎవరూ నమ్మొద్దు. మీరందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిజమైన దేశభక్తులైతే, నిజమైన ఆంధ్ర రాష్ట్ర ప్రేమికులైతే ఆయన తెలుగు భాషని అగౌరవపరిచారు, తెలుగు భాషని కనుమరుగు చేయాలని చూశారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి దూరంగా జరిపి మన రాష్ట్రంలో రావాల్సిన పెట్టుబడులన్నీ పక్క రాష్ట్రానికి వెళ్ళటానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డి గారే. దయచేసి అన్ని విషయాలు గమనించి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తుందని, జగన్మోహన్ రెడ్డి గారి భూతానికి భయపడి పెట్టుబడులు పెట్టడానికి రాకుండా ఎవరు ఆగాల్సిన పని లేదు. ఖచ్చితంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు 2029లో కూడా కూటమిని ఎన్నుకోబోతా ఉన్నారు. కాబట్టి నిరభ్యంతరంగా పెట్టుబడులు పెట్టాలి. మన బిడ్డలకి నిరుద్యోగ సమస్య నుంచి బయటికి తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేసి ఆదాయాన్ని ఆర్జించి సంక్షేమ పథకాలు పేదలకు అందించేదానికి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారని చెప్పి తెలియజేస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ముందుగా ఈరోజు
ఈ గ్రీవెన్స్ డేకి హాజరైన కార్మిక శాఖ ఇండస్ట్రీస్ మినిస్టర్ టీజీ భరత్ గారికి, మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ గారికి అభినందనలు తెలుపుతూ, రేపు సెప్టెంబర్ 1 తెలుగుదేశం రాజకీయాల్లో ఒక సువర్ణాక్షరాలతో లింగించదగ్గ రోజు. అంటే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదవిలో అడుగుపెట్టి ఆయన లీడర్ ఆఫ్ అపోజిషన్ చేసిన, ముఖ్యమంత్రి చేసిన 30 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా, అంటే భారతదేశంలో చాలా తక్కువ మంది రాజకీయ నాయకులు, అటు వెస్ట్ బెంగాల్లో జ్యోతి బసు కానీ, అటు త్రిపుర దీంట్లో ఒరిస్సా కానీ మాణిక్ సర్కార్, వీళ్ళు తప్ప ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో నిలబడటం, ఎందుకంటే ఆ పదవిలో ఉండటం అనేది ఒక అంశం, అపోజిషన్లో ఉండి పార్టీ నిలబడటం అనేది చాలా కష్టమైన పని. ఏదైనా భారతదేశ రాజకీయ చరిత్రలో అటు అన్నగారు పేరు, ఇటు చంద్రబాబు నాయుడు గారి పేరు ఖచ్చితంగా ఈ తెలుగు జాతి ఉన్నంతకాలం ఉంటుంది అనే నమ్మకం మాకుంది. రెండో అంశం ఆయన వ్యక్తిత్వం. చంద్రబాబు నాయుడు గారు అంటే సహనం, ఆ దేవుడు ఆయనకి ఇచ్చిన వరం అది. 2 కష్టపడే మనస్తత్వం. 3 ఆయన విజన్. ఎందుకంటే రాజకీయ నాయకుడు గెలవడం ఎంత ముఖ్యమో, గెలిచిన తర్వాత ఆ రాష్ట్రానికి కానీ ఆ నియోజకవర్గానికి కానీ విజన్ ఉండి ఆ విజన్ ప్రకారం వెళ్ళటం అనేది అంతే ముఖ్యం. ఈ 3 లక్షణాలతో ఆయన ఆ రోజు 1995 కానీ 99లో కానీ ఆంధ్ర రాష్ట్రానికి వేసిన పునాదులే ఇవాళ తెలంగాణ రాష్ట్రానికి కాయలు కాసి అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే ఆ రోజు ఎన్టీ రామారావు గారిని మరి ఒక రాజకీయ అంశంతో ఆయన తప్పించి విని ముఖ్యమంత్రి అయినా, మొన్న 2019 నుంచి 24 మధ్యలో వైసీపీ అరాచకాలకి ఈయన నిలబడ్డా. దానికి కారణం ఏంటంటే ఆయన నిజాయితీ, ఆత్మవిశ్వాసం. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్తాడు, క్రైసిస్ని ఆపర్చునిటీగా చేసుకోగలిగిన వాడే సక్సెస్ఫుల్ పర్సన్ అని. కాబట్టి ఆయన ఎప్పుడు ఆ క్రైసిస్ని కోరుకునేవాడు. క్రైసిస్ ఉండాలి, క్రైసిస్లోనే నువ్వు ప్రూవ్ అవుతావు. కాబట్టి అటువంటి వ్యక్తి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి ఉండటం అనేది తెలుగు రాష్ట్ర ప్రజలు తీసుకున్న అదృష్టం. నాకు తెలిసి ఒక ఆశతో, ఏదో వస్తున్న ఆశతో 2019లో వైసీపీని ప్రజలు గెలిపించారు. తెలుసుకున్నారు తప్పు. ఇవాళ 2024లో ప్రజలు గెలిపించిన కారణం చంద్రబాబు నాయుడు మీద నమ్మకం, వాళ్ళ తప్పు తెలుసుకున్నారు. కాబట్టి ఒక్కసారి ప్రజలు మేము తప్పు చేసామని నిర్ణయానికి వచ్చిన తర్వాత మళ్ళీ వెనక్కి వెళ్ళే సమస్య ఉండదు. ఇవాళ 2019లో కనుక చంద్రబాబు నాయుడు గారు గెలిచుంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడో ఉండేది. వైసీపీ గెలవబట్టి అభివృద్ధి కుంటుపడి నాశనమైపోయి వ్యవస్థలు, ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ వ్యవస్థ నాశనం కాలేదనే చెప్పగలిగే వ్యవస్థ ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి టీం మాత్రమే. మిగతా అన్ని వ్యవస్థలు నాశనమైంది. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవడం అంటే ఇదేమి ముఖ్యమంత్రి అందరూ ఏదో జెడ్ కేటగిరీ బ్లాక్ 1 చూసి అదే సుఖపడుతున్నారు అనుకుంటే చాలా తప్పది. ఆయన ఎంత కష్టపడుతున్నాడో, ఎంత మెంటల్ టెన్షన్ ఉంటుందో మేము చూసాం. 53 రోజులు జైల్లో ఉన్నా, ఆయన ఇంటికి తాడు కట్టి ఆత్మకూరు వెళ్ళడానికి లేదని చెప్పినా, వీటన్నిటిని ఆయన చాలా ఛాలెంజ్గా ఫేస్ చేయటం. ఇవాళ రాష్ట్రాన్ని ఆయన ఎప్పుడు చెప్పినా కూడా ఒకటి చెప్తాడు ఆయన, ఆంధ్ర రాష్ట్రం అందరికంటే ముందుండాలి, నాకే కోరికలు లేవు. కాబట్టి ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళటమే నా ఉద్దేశం. దానికి ఎన్ని కష్టాలు పడతాయని చెప్పి ఆయన మాకు మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది. మా అందరికి ఇన్స్పిరేషన్ కూడా అదే, కష్టపడాలి, హానెస్ట్గా ఉండాలి. కాబట్టి ఇటువంటి వ్యక్తిని వాళ్ళ ప్రజలు ఎన్నుకోవడంలో వాళ్ళ తప్పును తెలుసుకున్నారు. మనం రాజకీయాలు చాలా చేస్తాం, రాజకీయాలు ఎన్నో ఈక్వేషన్స్ ఉంటాయి. కానీ తప్పు తెలుసుకుని ప్రజలు కరెక్ట్ చేసుకున్న తర్వాత
రాజకీయాలు శాశ్వతంగా ఉంటాయి. కాబట్టి అటువంటి అవకాశం ఇవాళ మన తెలుగు రాష్ట్రాలకు వచ్చింది. ఖచ్చితంగా ఆయన విజన్తో తెలుగు రాష్ట్రం ముందుకెళ్తుంది. ఇవాళ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ యువరక్తం వచ్చింది. వీళ్ళందరూ ఒక 15-20 సంవత్సరాలు రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ఆలోచనని, చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వాన్ని ఫాలో అవటానికి ప్రయత్నిస్తే ఖచ్చితంగా వాళ్ళు కూడా రాజకీయాలు రాణించే అవకాశం ఉంది. మరి అటువంటి ఉన్నతమైన వ్యక్తి రేపు 30 సంవత్సరాలు కాదు, మా వ్యక్తిగతమైన కోరిక అయితే ఆయన లైఫ్ టైం సీఎంగా ఉండాలనేది ఈ రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా కోరుకుంటున్నాం. మరి ప్రజలే వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి అవకాశం ఇస్తారని ఇవ్వాలని కూడా ప్రజలను కూడా కోరుకుంటూ, ఏదైనప్పటికీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేకించి ఈ ఎన్డీఏ కాంబినేషన్ అనేది మరి ఆయన ఎంతో ఓపికగా, ఎందుకంటే మేము దగ్గరుండి చూసాం, జనసేనకు సీట్లు ఇవ్వాలన్నా బీజేపీకి సీట్లు ఇవ్వాలన్నా కొన్న సీట్లు ఎవరైతే తెలుగుదేశం నాయకులు ఉన్నారో వాళ్ళని ఒప్పించే విధానంలో మరి ఆయన ఎంతో ఓపికగా వాళ్ళని ఒప్పించి ఈ కూటమిని ఏర్పరిచి ఇవాళ రాష్ట్రాన్ని ఒక పటిష్టమైన ఫౌండేషన్, ఈ కూటమి ఉన్నంతకాలం ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఇంకొక రాజకీయ పార్టీగా అవకాశం లేని పరిస్థితి తీసుకొచ్చి ఒక భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ని నెంబర్ 1 స్థాయికి తీసుకెళ్ళే ఆ ప్రయత్నాన్ని మేము మనస్ఫూర్తిగా సహకరిస్తామని, ఇటువంటి అవకాశం అంటే ఇటువంటి నాయకుడు అవకాశం ఉన్న అడ్మినిస్ట్రేషన్లో మేమందరం పార్ట్ అయినందుకు మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ, మరొక్కసారి ఆయనకి జీవితకాలం ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ప్రజలు కల్పించాలని ప్రజలందరూ కూడా వేడుకుంటున్నాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అంటే 8,000 కాదు, ఇట్ ఈజ్ అబోవ్ 50,000. అయితే వాటిని కేటగరైజ్ చేసాం. ల్యాండ్, పెన్షన్స్, మిగతా ఇష్యూస్. వీటిలో ల్యాండ్లో ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ల్యాండ్ వ్యవస్థ అనేది అసలు పూర్తిగా అది దాన్ని ఏమంటారంటే తెగిపోయిన పూసలదండలాగా అయిపోయింది. దాన్ని మొత్తం ఇప్పుడు మళ్ళీ సరి చేయాలి. మనం కొత్త పాస్బుక్లు ఇవ్వాలి. ల్యాండ్ గ్రాబింగ్, డాటెడ్ ల్యాండ్ని ఎవరిష్టం తీసుకోవటం, ఇట్లా రకరకాలు. ఎందుకంటే మాకు వచ్చిన అప్లికేషన్లో దాదాపుగా 50% అవే ఉంది. మిగతావి పెన్షన్స్. ఒక పెన్షన్ని ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం లింక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, నేను ప్రత్యక్షంగా చూసా, 2 కాళ్ళు లేని వ్యక్తిగా ఈ హ్యాండిక్యాప్ పెన్షన్ 10,000 వచ్చేది, వాళ్ళ తమ్ముడికి రైల్వేలో ఉద్యోగం చెప్పి పెన్షన్ తీశారు. తెలుగుదేశం అటువంటి అన్నింటిని కూడా పెన్షన్ రిస్టోర్ చేస్తామని చెప్పడం, మరి క్యాబినెట్గా మినిస్టర్ హోదాలో భరత్ గారు ఉన్నారు కాబట్టి క్యాబినెట్లో ఆ అంశాన్ని ప్రస్తావించి ఒక్కసారి కాకపోయినా స్టెప్ బై స్టెప్ మనం ఏదైతే 6 ప్రామిసులు చేస్తామో, రిలాక్సేషన్ ఇస్తామో, ఆ రిలాక్సేషన్ ఇస్తే వాళ్ళందరికీ కూడా పరిష్కారం అవుతాయి. మిగతా సమస్యలు అంటే CMRF, నేను గర్వంగా చెప్తా, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి 1,500 కోట్లు CMRF ఇవ్వాల. 14-19లో ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇచ్చారు. ఇప్పుడు కూడా CMRF రాసే విధానం బహుశా ఆయనకు పక్కనుండే తెలుస్తుంది. ఎంత సార్ 15 లక్షలు అయింది, 10 లక్షలు తీసుకో. ఆ రాసే విధానం మేము ఆశ్చర్యపోతాం. అంత మ్యాగ్నానమస్గా ఆయన హార్ట్లో, అది మాటల్లో ఆయన చెప్పలేడు కానీ కాగితం రాసే పక్కనుంటే మీకు అర్థమవుతుంది. అది ఆ CMRF అప్లికేషన్లు, జాబ్స్, 20 లక్షల జాబ్స్ కోసం ఒక టీము వాళ్ళు ఆ డాక్యుమెంటేషన్ తయారు చేస్తున్నారు. మరి ఇండస్ట్రీస్ మినిస్టర్గా భరత్ గారి యొక్క కష్టం ఖచ్చితంగా 20 లక్షల జాబ్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి హయాంలో కష్టపడేది 2 మినిస్టర్లు చాలా కష్టపడాలి. ఒకటి ఫైనాన్స్, 2 ఇండస్ట్రీస్. వాళ్ళు ఫైనాన్స్ బ్యాలెన్స్ చేసుకోలేక ఇండస్ట్రీస్ మినిస్టర్ గారు మరి ఒప్పించి వాళ్ళ మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ఎలా వెనక్కి వచ్చి వాళ్ళ కార్యక్రమాలు ప్రారంభించే సిద్ధంగా ఉన్నారో అలా ఇండస్ట్రీస్ని తీసుకురాగలిగితే మరి జాబ్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. గవర్నమెంట్ కూడా మెగా డిఎస్సి అనౌన్స్ చేసింది, జాబ్ కాలను కూడా ఇస్తున్నారు. అంటే ప్రభుత్వం కుదుట పడదాకా కావాల్సిన ఒక 6 నెలల సమయం ఏదవుతుందో
అది డిసెంబర్కి వరకు మనం వెయిట్ చేయగలిగితే డిసెంబర్ నుంచి నేను కూడా రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుందని నమ్మకం మాకుంది. ఏదైనా ఖచ్చితంగా ఈ టర్మ్లో మనం విత్తనాలు పాతాం, మొక్కలు అవుతాయి. నెక్స్ట్ టర్మ్లో అవన్నీ కాయలు కాస్తాయి. అవన్నీ రివ్యూ చేస్తున్నాం సార్. అవన్నీ డిస్కస్ చేస్తున్నాము. క్యాబినెట్లో కూడా వాళ్ళు అంటే ఈ డిస్కషన్ వచ్చింది సబ్జెక్ట్ ఇట్లా ఒకటి తీసేది, ఒకటి చాలా ఉన్నాయి అని చెప్పి, అంటే ఇల్లీగల్వి కూడా ఉన్నాయి చాలా వరకు అని చెప్పి చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా ఐ థింక్ స్టెబిలైజ్ చేసే దాంట్లో ఉన్నారు. కొన్నాళ్ళు పడుతుంది ఇవన్నీ సిస్టమ్, ఎందుకంటే ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. కొద్దిగా టైం ఇవ్వాలి, అన్నీ సెటిల్ డౌన్ అయిన తర్వాత ఐ థింక్ యుల్ సీ లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్. యాక్చువల్గా రీసెంట్గా ఇన్సిడెంట్ జరగడము చాలా చాలా బాధాకరం అది. బట్ బేసిక్లీ ఏ ఇండస్ట్రీ కూడా, నేను కూడా ఒక ఇండస్ట్రియలిస్టు, నేను కూడా చూసా 25 ఏళ్ళు. ఎవరు కూడా పర్పస్గా ఒక యాక్సిడెంట్ చేయాలనే ఉద్దేశము పర్పస్గా ఏది ఉండదు. యాక్సిడెంట్ అయింది, బట్ ఇన్ఫ్యాక్ట్ సేఫ్టీ ఆడిట్స్ ఉంటాయి రెగ్యులర్గా. ఇండస్ట్రీస్ ఆఫ్ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళు వచ్చి విజిట్స్ ఉంటాయి. దాన్ని స్ట్రెంథన్ చేసే దాంట్లో విధానాలు ఇంకా బెటర్గా ఏమున్నాయో మనము మా కొలీగ్ మినిస్టర్తో కూడా మాట్లాడి అది వీ విల్ డూ దట్ అని చెప్పి ఆల్రెడీ జరిగినారు. ఇది జరిగిన తర్వాత ఇన్సిడెంట్ ఆల్రెడీ కలెక్టర్స్ ఎవరైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా పిలిచి మాట్లాడి ఏమైతే గ్యాప్స్ ఉన్నాయో ఇంప్రూవ్మెంట్స్ చేయాలా అని చెప్పే దాంట్లో ఫోకస్ చేస్తూ ఉన్నారు. బట్ ఇంకా బెటర్ మెథడాలజీసు, బెటర్ ఆడిట్సు ఏవైతే ఉన్నాయో అవి గ్యారంటీ ఇంకార్పొరేట్ చేయాలని చెప్పి ఉద్దేశం ఉంది. సీఎం గారు కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. అవన్నీ ప్లాన్ చేశారు కదా. ఇప్పుడు మీరు చూస్తే 5 yearsలో దాదాపు 2.5 లక్షల వరకు 2.5 lakhs జాబ్ క్రియేషన్ ఫ్రమ్ గవర్నమెంట్ ఉన్నాయి. అది 5 yearsలో ఫుల్ఫిల్ చేస్తారని లోకేష్ గారు, చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో బిఫోర్ ఎలక్షన్స్ చెప్పడం జరిగింది. స్టెప్ బై స్టెప్ జరుగుతుంది అని నేను చెప్తున్నాను. ఓవర్ నైట్ జరగదు, బట్ స్టెప్ బై స్టెప్ జరుగుతుంది. ఏమంటే మనకి లాస్ట్ టైం ఉండే డిస్ట్రక్షన్కి మనకి అదృష్టం కొద్దీ సెంట్రల్ గవర్నమెంట్లో మనకు ఒక సే అనేది ఉంది ఈరోజు. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో మనం కానీ సే అనేది లేకపోయిందంటే చాలా 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 కష్టాల్లో ఉండేది. సో సే ఉంది కాబట్టి థింగ్స్ విల్ ఇంప్రూవ్ స్టెప్ బై స్టెప్, ఇట్ విల్ హ్యాపన్ నేను చెప్తాను. అది మన కంప్లైంట్స్కి సెక్రటేరియట్లో ఒక పెద్ద సెల్ పెట్టారు. ఈ పంచాయతీ సెక్రటరీస్ వీళ్ళందరూ కూడా దాంట్లో వాడుకుంటున్నారు. ఒక మానిటరింగ్ సిస్టమ్ పెట్టారు, డాష్ బోర్డ్ అనేది. అంటే సెక్రటరీ మన సీఎం ఆఫీస్కి వెళ్ళి సీఎం ఆఫీస్ కన్సర్న్ మినిస్టరు లాస్ట్ ఏ పాయింట్కి పోతే ఆ పాయింట్కి వెళ్తుంది. మెజారిటీ ల్యాండ్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి రేపు September 1 నుంచి రెవెన్యూ సదస్సులు పెట్టి అక్కడ అది చాలా వరకు గ్రామ సభలు వేరు. రెవెన్యూ సదస్సుల్లో ముందు ల్యాండ్, ఎందుకంటే మిగతా సమస్యలన్నీ ఏదో రకం పరిష్కరించాలి. ల్యాండ్ సమస్య అది మనం ఇచ్చేది కాదు, తెచ్చేది కాదు. అందుకు ల్యాండ్ సమస్య పరిష్కరించాలని ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు పెట్టింది. రెవెన్యూ సదస్సులు చాలా వరకు పరిష్కారం అవుతాయి. ఇంకేదన్నా ఉంటే మరి ప్రభుత్వ విధి విధానాల్లో అవి ఆ డాటెడ్ ల్యాండ్స్ గురించి కానీ మిగతా ల్యాండ్స్ గురించి కానీ అలా చేయబోతున్నారు. అలాగే ఎండోమెంట్ ల్యాండ్ సెన్సెస్ కూడా చేయాలని ఒక ఆలోచనలో ఉన్నారు. అసలు ఎంత ఎండోమెంట్ ల్యాండ్ ఉంది, ఉన్నాయి కబ్జాలు, గవర్నమెంట్ ల్యాండ్ ఫిర్యాదులు ఉన్నాయి, ప్రైవేట్ ల్యాండ్ ఫిర్యాదులు ఉన్నాయి. ఇవన్నీ రెవెన్యూ సదస్సుల్లో రికార్డు చేసి ఒకవేళ వాళ్ళ అధికార పరిధి దాటి కనుక ప్రభుత్వం చేయాల్సి వచ్చిన చోట అవన్నీ డాక్యుమెంటేషన్ చేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ల్యాండ్ ఇష్యూస్ని మెజారిటీ సెటిల్ చేయాలనే ఉద్దేశంతో మాత్రం ఉంది. అందరికీ నమస్కారాలు. చంద్రబాబు నాయుడు గారు 1995 సెప్టెంబర్ 1వ తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంలో నేను కూడా పాల్గొన్నవాడిని. ఆ రోజున ముఖ్యమంత్రి కావాలని చంద్రబాబు నాయుడు గారు అనుకోలేదు. కానీ అప్పుడు పరిస్థితుల వల్ల ఎన్టీ రామారావు గారు ఆ రోజు ఏమి జరిగిందో కూడా ప్రజలందరూ కూడా తెలుసు.
అటువంటి సమయంలో తను ఎంతో బాధతోటి కఠోరమైనటువంటి నిర్ణయానికి ఒప్పుకొని రాష్ట్రాన్ని కాపాడాలి, పార్టీని కాపాడాలని చెప్పేసి ఉద్దేశంతో తను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చేసిన తర్వాత కూడా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ఇప్పటికీ 29 సంవత్సరాలు గడిచిపోయి 30వ సంవత్సరంలో అడుగుపెడుతున్నాం. ఈ మధ్యకాలంలో చూసినట్టయితే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన రాష్ట్రం కోసం ఒక విజయంతో పనిచేశారు. అకుంఠిత దీక్షతో, అవిశ్రాంతి కృషితో తెలుగువారిని అగ్రస్థాయికి చేర్చడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. అడుగడుగున ఆపదలు, అవమానాలు అధిగమిస్తూ స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్య సాధన కోసం అహర భగీరథ ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిస్తూ మరింత ఉన్నతికి చేర్చడానికి ఆయన చేసినటువంటి కృషి ఫలితాలను ఇచ్చింది. చూశారు కదా, హైదరాబాద్ నగరం దండ నగరాలు ఉండేవి. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020 అన్నప్పుడు కొంతమంది విజన్ 2020ని ఏమన్నారంటే 420 అన్నారు. అటువంటి ఎదవలకి చంద్రబాబు నాయుడు గారు సైబరాబాద్ నిర్మించి లక్షల మందికి ఉపాధి కల్పించి హైటెక్ సిటీలో ఈరోజు తెలంగాణకి ఆదాయం వస్తుందంటే దాదాపుగా 65% సైబరాబాద్ నుంచే సంపదను సృష్టించే విధంగా చేసినటువంటి మహావ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలు నిత్య నూతనంగా ఉంటాయి, ఒక విజన్తో కూడుకుని ఉంటాయి, రేపటి తరానికి ఆదర్శంగా ఉంటాయి. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే అప్పుడు 95లో బడ్జెటు 10-12 వేల కోట్ల రూపాయలు ఉండేది. ఉద్యోగులకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేదు. అటువంటి దానిని ఆయన ఈ రోజున ఆయన సంస్కరణల వల్ల, ఎన్నో సంస్కరణ తీసుకురావటం వల్ల ఈ రోజున బడ్జెట్టు మనకి దాదాపుగా లక్షల కోట్ల రూపాయలని విజన్ ఆయన సంస్కరణ ద్వారా తీసుకొచ్చారంటే చంద్రబాబు నాయుడు గారు మన తెలుగు ప్రజలకు ఉన్నటువంటి ఒక వరం. ఆయన వల్ల దేశంలో తెలుగువారి యొక్క ఎన్టీ రామారావు గారు ఆ రోజుల్లో తెలుగువారు ఉన్నారని చెప్పి తెలియజేస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగువారు ఉండటమే కాదు, ప్రపంచంలో ఎక్కడున్నా కూడా ఏమైనా సాధించగలరు అనే ఆత్మవిశ్వాసాన్ని కూడా తెలియజెప్పినటువంటి మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అందుకోసమే ఈ రోజున ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఆర్థిక నేరస్తుడు ఉన్నాడో చంద్రబాబు నాయుడు గారు అంటే వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తాయి. చూశారు కదా, గత 5 సంవత్సరాలు కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ విధంగా ఇతర రాష్ట్రాల ముందు అవమానాలకు గురి చేశారో ఈ మధ్యనే మనం చూస్తున్నాం. ఒక సినీ నటిని కూడా చూడండి, ఐపీఎస్ చదువుకున్నటువంటి వాళ్ళు చట్టాన్ని కూడా అతిక్రమించి వాళ్ళు ఇష్టానుసారం వైసీపీ వాళ్ళు చెప్పినట్లు చేశారంటే నిజంగా వాళ్ళకి సిగ్గుగా అనిపించట్లేదా? ఏమయ్యా మీరు అసలు ఏం చదువుకున్నారు? అలాంటి వారికి గుండెల్లో రైలు పరిగెత్తించడానికే చంద్రబాబు నాయుడు గారు అలాంటి ఒక మహానాయకుడు తెలుగు రాష్ట్రంలో ఉండటం మాలాంటి వాళ్ళకు కూడా చాలా ఆనందంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెన్షన్ ఆయన 75 రూపాయల నుంచి ఉండేది. ఆ రోజున 75 రూపాయలు ఇవ్వాలంటేనే ఎంత కష్టంగా ఉండేది. అటువంటి పెన్షన్ని నేడు చంద్రబాబు నాయుడు గారు అవ్వాతాతలకి 4,000 రూపాయలు ప్రతి నెల ఇస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగులకి 6,000 రూపాయలు ఇస్తున్నారు. అదేవిధంగా దివ్యాంగుల్లో 2 చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా మంచాన ఉన్నవారికి ఇంకొకరి సహాయంతో ఉండాలి కాబట్టి
వారికి 15,000 రూపాయలు ఇస్తున్నారు పెన్షన్. నిజంగా చంద్రబాబు నాయుడు గారు దేవుడైన వెంకన్న స్వామి ఆ రోజున 2003లో బ్రహ్మోత్సవాలకి పట్టు వస్త్రాలు తీసుకుపోతుంటే ఆయనకు దుర్మార్గులు ఆయన్ని బ్లాస్ట్ చేస్తే నిజంగా బతికే పరిస్థితి లేదు. ఆ వెంకన్న స్వామి చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రాన్ని ఇలాంటి అభివృద్ధి పనులు చేయాలని చెప్పేసి మాలాంటి వారికి ఎందరికో దివ్యాంగులకి వృద్ధులకి ఇలాంటి మంచి పనులు చేయాలని చెప్పేసి ఆ దేవుడే కాపాడాడు. అందుకోసమే ఆయన ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా దీర్ఘకాలంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అవకాశం వచ్చిందంటే అది దేవుని కృప అని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. అందుకోసం ఈ రోజున వైసీపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, సోదరులరా, కార్యకర్తలరా, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. చూశారు కదా జగన్మోహన్ రెడ్డి ఒక అమ్మాయి అండి, ఆ అమ్మాయిని ఏ విధంగా డబ్బు కోసం వాళ్ళు ముగ్గురు ఐపీఎస్ ఎదవరు. ఎందుకయ్యా మీ చదువులు ఎందుకయ్యా డ్యూటీలు? మీకు చెల్లెలు లేరా? మీకు ఒక తల్లి కనలేదా? ఆ విధంగా చేయొచ్చా? మీకు సిగ్గు ఎక్కువ ఉంటే వెంటనే మీ పదవులకి సస్పెండ్ చేయకుంటే రాజీనామా చేసి వెళ్ళిపోండి ఎదవలారా. అలాంటి పనులు చేసుకోండి. ఆ విధంగా కాకుండా తెలుగువారి ప్రతిష్టను దిగదార్చే విధంగా చేస్తే మాత్రం మిమ్మల్ని సహించకూడదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను సోదరులారా. అందుకే దయచేసి చంద్రబాబు నాయుడు గారికి నేను ముందుగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. రేపు 30 వసంతాల్లోకి అడుగు పెడుతున్న శుభ సందర్భాన మనస్ఫూర్తిగా వారికి అభినందనలు తెలియజేస్తూ, వారికి ఇంకా ఆయుసు ఇంకా 20 ఏళ్ళు కాదు కదా జీవితకాలం వారు ముఖ్యమంత్రిగా ఉండే విధంగా తెలుగు ప్రజలందరూ కూడా వారికి అవకాశం ఇద్దామని చెప్పి ఆయనే మనల్ని కాపాడతారు. చూశారు కదా గత 5 సంవత్సరాల్లో రైతులు బాధపడ్డారు, మైనారిటీలు బాధపడ్డారు, బీసీలు బాధపడ్డారు, ఎస్సీలు బాధపడ్డారు, దివ్యాంగులు బాధపడ్డారు, పోలీసు వాళ్ళు బాధపడ్డారు. వాళ్ళు కూడా పాపం చూడండి పోలీసు వాళ్ళని ఏ విధంగా చేశారు, వాడుకున్నారు వాళ్ళని. అటువంటి మహానాయకుడు నిజంగా 30 వసంతాల్లోకి అడుగు పెట్టడం నాకు చాలా ఆనందంగా